తిరుమల నాయకర్లు ఈ ప్రాంతంలో నిర్వహించినటువంటి పాత్ర నభూతో నభవిష్యతి. తెలుగు వాళ్ళకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా అనేక మంది తెలుగువారు ఉమ్మడి తమిళనాడులోని అనేకులు తమ ఇళ్లలో ఇప్పటికీ తాళపత్ర ప్రతులు పూజా మందిరాల్లో పట్టుకుని ప్రతిదినం పూజించడం తెలుగు భాష సాహిత్యాలపై వారికి ఉన్న పవిత్ర భావాన్ని తెలియజేస్తుంది. ఇలాగ అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. నేను మనవి చేసేది ఒకటే, మనమందరం ఒక చోటకు చేరాలి, కలిసి మాట్లాడుకోవాలి, ఆప్యాయతను పంచిపుచ్చుకోవాలి అని భావించడంలో మరొకరి పట్ల పొరపాటును కూడా ద్వేషభావం కానీ ఇంకొక రకమైనటువంటి చెడు భావన కానీ ఆస్కారం ఉండకూడదు. మనం గ్రామాల నుంచి వచ్చాం చాలామందివి. చిరకాలంగా గ్రామాల్లో చూడండి, ఆ గ్రామంలో ఎవరిని బాగా గౌరవిస్తారు ప్రజలు? పెద్ద కుటుంబంగా ఉండి, అంటే జాయింట్ కుటుంబాలు అంటారే, ఆ వ్యవస్థ ఇప్పుడు కనపట్టాలా. అంత ఒక కొత్త వాతావరణంలో పెరుగుతూ ఉన్నాం. ఒకనాడు అలా కాదు, 3 తరాలు 4 తరాల వరకు కూడా కలిసి ఉంటూ ఉండేవారు. ఆ గ్రామంలో పెద్దగా భూస్వామ్యం ఉన్నటువంటి వారిని గౌరవించేదానికంటే కూడా హెచ్చుగా ఆస్తిపాస్తులు కాదు, ఎంత పెద్ద కుటుంబం అయితే ఆ కుటుంబ యజమానికి అంత పెద్ద గౌరవం ఉండేది. ఉమ్మడి కుటుంబాలు ఉంటూ ఉండేవి. ఉమ్మడి కుటుంబాల సంస్కృతి రాను రాను అనేక కారణాల వల్ల మారిపోయాయి. ఏమైనప్పటికీ కూడా సమాజంలో కూడా ఏ ఒక్కరితో భేదభావం కానీ దురభిప్రాయాలు కానీ పెంచుకోకుండా, స్పర్ధలకు ఆస్కారం లేకుండా, ద్వేషభావాలకు ఇసుమంత కూడా ఆస్కారం లేకుండా అందరితో కలిసి ఉంటూ వారిలో ఒకరుగా మనం మెలుగుతూ మన భాష పట్ల గౌరవాన్ని మనసులో నిండుగా పెట్టుకోవటం ఏమాత్రం కూడా తప్పిదం కాదనే మాట మనవి చేస్తూ ఉన్నా. మిత్రులు చెప్పినట్టుగా ఇళ్లల్లో మన ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ తెలుగు కుటుంబాల్లో ఇంటి వరకు పరిమితంగా తెలుగు మాట్లాడుకోవటం ఒక మంచి అలవాటు. బయటికి వెళ్ళిన తర్వాత తన వృత్తిరీత్యా ఉద్యోగి అయితే ఉద్యోగి, లేకపోతే వ్యాపారం అయితే వ్యాపారి, మరొక ఎక్స్పర్ట్ అయితే ఇంకో ఎక్స్పర్ట్ గాను వారి వృత్తులను నిర్వహించే సందర్భాలలో ఏ భాష అవసరమైతే ఆ భాషలో ప్రావీణ్యం సంపాదించుకొని, నేను తెలుగువాడిని, మన వారందరూ కలిసి ఉండాలని చెప్పారు అని అంటే మిగిలిన భాషల్ని చిన్నచూపు చూడమని కానీ, మిగిలిన భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకోవద్దని కానీ ఏ ఒక్కరి అభిప్రాయం కూడా కానే కాదనే మాటనే మనవి చేస్తూ ఉన్నా. ఎన్ని భాషల్లో ప్రావీణ్యత సంపాదించుకునే శక్తి ఉంటే అన్ని భాషల్లో సంపాదించుకోండి, కానీ మాతృభాషను మరవద్దు అనేది మాత్రం ఎప్పుడూ మనసులో పెట్టుకొని మనం వ్యవహరించాలనే మాటనే మనవి చేస్తూ ఉన్నా. తెలుగువారుగా పుట్టి కేవలం ఒక రాష్ట్రం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా అనేక ప్రాంతాల్లో వారి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి చూడండి, చాలామంది మీలో వెళ్ళి వచ్చి ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. అక్కడ తెలుగువారు ఎప్పుడైనా ఒక సందర్భంలో కలుసుకుంటే వారిలో కనిపించే ఆప్యాయత ఇంత అంత కాదు. అయితే అక్కడ కూడా కొన్ని చిన్న రుగ్మతలు ఏర్పడుతూ ఉన్నాయనుకోండి, వాటిని దూరం చేయాలి. కానీ వారిలో ఐక్యత చూస్తాం. అలాంటి ఐక్యతే మనం ఇక్కడ ఇంకా ఎక్కువగా చూడాలనే కోరుతున్నాను.
తెలుగువారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగు భవన్ నిర్మాణం చేసుకునేదానికి ఒక స్థలం కావాలని ఏదో అప్పుడప్పుడు సందర్భవశాత్తు ఒక మాట చెప్పి వదిలిపెట్టేస్తున్నారు. నా దృష్టికి వచ్చిన తర్వాత నేను ఆ భవన్కి కావాల్సినటువంటి స్థలాన్ని ఇప్పించే విషయంలో ముఖ్యమంత్రి గారితో 1-2 సార్లు మాట్లాడాను. గారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. కొంత పరిశీలన జరిగింది. ఆదిలో ఒక స్థలాన్ని కేటాయించడం కూడా జరిగింది. కానీ అది మనకు అనుకూలంగా లేదని మన మిత్రులు భావించడంతో ఇది అంత అనుకూలంగా లేదు, అనుకూలమైనటువంటి ప్రదేశాన్ని వారు ఐడెంటిఫై చేశారు. అదేదో ఒక ట్రస్ట్ ప్రాపర్టీ, దానికి సంబంధించినటువంటి కొంచెం అడ్డంకులు ఏమైనా ఉంటే తొలగించి ఆ స్థలాన్ని ఇవ్వమని కూడా వారికి సూచించడం జరిగింది. ఆ ప్రయత్నం కూడా తప్పకుండా, నేను తెలుగువారంటే నాకు గౌరవం ఉన్నది, నేను తప్పకుండా చేస్తానండి అనే మాట ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. బహుశా త్వరలోనే ఆ ఉత్తర్వులు కూడా వస్తాయని నేను ఆశిస్తూ ఉన్నా. అయితే వచ్చిన తర్వాత కూడా ఇంకా భారం పెరుగుతుంది మన మీద. ఏ ఆశయంతోనైతే స్థలాన్ని ప్రభుత్వం దగ్గర నుంచి కావాలని కోరుకుంటున్నామో ఆ స్థలాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి బృహత్తరమైనటువంటి ప్రయత్నం మీ అందరి భుజస్కంధాలపైన ఉంటుంది. దానికి కూడా సంసిద్ధం కావాలి, జయప్రదం కావాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తమిళ మిత్రులతో కానీ, కన్నడ మిత్రులతో కానీ, కేరళీయులతో కానీ, ఏ భాష మాట్లాడేవారైనప్పటికీ కూడా గవర్నర్గా అందరికీ అందుబాటులో ఉండటం నా ధర్మం, నా కర్తవ్యం. అలాగే మనవారికి కూడా తెలుగువాడిగా ఇక్కడ గవర్నర్గా పనిచేస్తూ ఉంటే సహజంగా ఒక ఆప్యాయత, మా తెలుగువాడు ఉన్నాడు అని మీకు, నాకు కూడా వారిని కలిసినప్పుడు తెలుగువారు ఏదో చిన్న విషయం మీద వచ్చారనేటువంటి భావన నాకు కూడా కలుగుతూ ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు మాతృభాషగా కలిగి తెలుగుదనాన్ని రుచి చూచిన మీ అందరికీ కూడా శుభం జరగాలి. పర్వదినాల వేడుకలు జరుపుకోబోతున్నాం. శుభస్కరమైనటువంటి పండుగలుగా ఇవన్నీ కూడా ఉండాలి అని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్.